అందరికీ గుడ్ న్యూస్, నా మీద చర్యలు తీసుకుంటారంట. హ్యాపీగా ఉండండి. ఇంత విషయాన్ని ఇంత పెద్ద చేసి అన్ని వీడియోలు చేసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ సగం జీవితం పోయింది, ఇంకా పోయేదానికి కూడా ఏం లేదు జీవితంలో. ఇంకో కొద్ది గొప్ప ఒక రవ్వ 2 రవ్వలో ఏదైనా మిగిలి ఉంటే దాన్ని మీరు పోగొట్టేయండి. తర్వాత ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా బతికేయండి. మన లైఫ్ లో కొన్ని థింగ్స్ జరుగుతూ ఉంటాయి, అవిటిని మనం నోటీస్ చేస్తాము కానీ వాటి గురించి ఎక్కువగా మాట్లాడము. ఎగ్జాంపుల్, దశావతారం మూవీ చూసారా? దాంట్లో శివభక్తి అండ్ విష్ణు భక్తి మీద ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందులో రాజు శివభక్తుడు అయితే కమల్ హాసన్ విష్ణు భక్తుడు. యాజ్ పర్ అవర్ హిస్టరీ మీరు చూస్తే శివుడు అండ్ విష్ణు వేరే వేరే కాదు. దో దే ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్, వాళ్ళిద్దరూ ఒకటే. కానీ ఈ మూవీలో మాత్రం శివభక్తుడు విష్ణు భక్తుడిని చంపుతాడు అన్నట్టు చూపిస్తారు. ఈ మూవీలో కమల్ హాసన్ పర్ఫార్మెన్స్ ని చాలా మంది అప్రిషియేట్ చేస్తారు, ఇన్ఫాక్ట్ అందరూ అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆయన చూపించిన రాంగ్ ని మాత్రం ఎవ్వరు పాయింట్ అవుట్ చెయ్యరు. దీన్నే సాఫ్ట్ టార్గెటింగ్ అంటారు. మనకి తెలియకుండా మన బ్రెయిన్ లో ఒక సాఫ్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యటమే ఈ సాఫ్ట్ టార్గెటింగ్. కానీ మనలాంటి నార్మల్ ఆడియన్స్ వీటిని పట్టించుకోము, అలా అని వీటిని కాల్ అవుట్ కూడా చెయ్యము. మనం ఫాలో అయ్యే ఒక పర్సన్ ఆర్ సెలబ్రిటీ వాళ్ళు చేసే పనులు మనం కూడా ఎక్కడో అక్కడ చెయ్యాలి అని అనుకుంటాం. అగైన్ అందరూ కాదు, కొంతమంది అనుకుంటారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్ గా గీతూ రాయల్ ఒక వీడియో పెట్టింది అండ్ ఫ్రాంక్లీ దాని కాంటెక్స్ట్ ఫస్ట్ నాకు అర్థం కాలేదు. బికాస్ నా ఫీడ్ లో వచ్చింది అండ్ నేను ఆ వీడియో చూసినా అసలు ఏం జరిగింది అనేది నాకు తెలియదు అండ్ నేను లైట్ తీసుకున్నా. తర్వాత మెల్లిమెల్లిగా దాని మీద మీమ్స్, రియాక్షన్స్ ఇవన్నీ నాకు వస్తున్నాయి. సో ఏంటా అని చూస్తే ఐ గాట్ టు నో ద ఎంటైర్ థింగ్. అసలు ఏంటి విషయం అని చూస్తే, గీతూ రాయల్ వాళ్ళ ఫ్రెండ్స్ తో తిరుమల తిరుపతిలో ఒక వీడియో చేసింది. చేయడమే కాకుండా దాన్ని అప్లోడ్ చేసింది. ప్లీజ్ ఇప్పుడు గీతూ రాయల్ కి తెలీదు అని డిఫెండ్ చేయకండి, బికాస్ రీసెంట్ గా చాలా మంది ఇలాంటి రీల్స్ చేసి డిలీట్ చేసిన వాళ్ళు అండ్ అది కూడా తన సర్కిల్లో చాలా మంది ఉన్నారు. అండ్ ఆ విషయం ఫర్ ఫ్యాక్ట్ అందరికీ తెలుసు. తనకి తెలీదు అని నేనైతే అనుకోవట్లేదు, బికాజ్ అగైన్ యాజ్ మెన్షన్ తన సర్కిల్లో చాలా మంది అట్లా చేసిండ్రు, డిలీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ షీ చూసెస్ టు డూ అ రీల్. ఓకే సరే, లెట్స్ అజ్యూమ్ తనకి ఆ విషయం తెలీదు. కానీ తెలియకుండా వీడియో అప్లోడ్ చేసిన తరువాత అది తప్పు అండ్ తన మీద కేస్ ఫైల్ అవుతుంది అని తెలిస్తే ఏం చేయాలా? వెంటనే అపాలజీ వీడియో చేసి డిలీట్ చేసేసి ఇంకెప్పుడు చెయ్యను అని చెప్తే అయిపోతుంది. కానీ గీతూ రాయల్ ఏం చేసింది? ఒక వీడియో ఏడ్చుకుంటూ లైక్ కొంచెం ఏడ్చినట్టు పెట్టి విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ట్రై చేసింది. బట్ ద ప్రాబ్లమ్ హియర్ ఈస్, తను ప్లే చేయాలనుకున్న విక్టిమ్ కార్డ్ తనకే బ్లాక్ లాష్ నిచ్చింది. అండ్ లుక్ ఎట్ ద ఒడాసిటీ. ఇక్కడ ఐరనీ ఏంటి అంటే, చాలా చిన్న విషయాన్ని చాలా పెద్దగా చేశారు, నా లైఫ్ అంతా వెళ్ళిపోయింది, ఇంకా కొంచెం ఉంది దాన్ని కూడా డిస్ట్రాయ్ చెయ్యండి. ఐ డోంట్ నో వై తను విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తూ ఆడియన్స్ ని బ్లేమ్ చేస్తుంది ఫర్ సమ్ రీజన్. ఫస్ట్లీ ఘాట్ రోడ్స్ లో వీడియో చేయకూడదు. ఇట్స్ నాట్ అబౌట్ యూ, అంటే గీతా రాయల్ గురించి అని కాదు, అది ఎవరైనా చేయకూడదు. బికాస్ మీరు ఇండివిజువల్ గా రీల్స్ చేసి మీకేమన్నా అయితే దట్స్ ఫైన్, కాకపోతే యు ఆర్ రిస్కింగ్ అదర్స్ లైఫ్ యాజ్ వెల్. మీరు ఘాట్ రోడ్ లో పక్కకి కార్ పార్క్ చేసి దిగి రీల్స్ చేస్తున్న టైంలో అక్కడ వస్తున్న ఇంకో కార్ డ్రైవర్ మీరు డాన్స్ వీడియో చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారా అని చూసి ఆయన డిస్ట్రాక్ట్ అవుతే, ఘాట్ రోడ్స్ అనేవి స్ట్రేట్ రోడ్స్ కాదు, అవి కర్వ్ గా ఉంటాయి. మీరు రోడ్ మీద డాన్స్ చేస్తున్నారు అని పట్టించుకోకుండా పక్క నుంచి పోతున్నా సరే ఆయన కార్ కంట్రోల్ తప్పితే, అలా అవ్వాలి అన్న ఇంటెన్షన్ కాదు, జస్ట్ ఇన్ కేస్ అవుతే. అండ్ అదంతా వైల్డ్ ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ లో వైల్డ్ అనిమల్స్ ఉంటాయి. ఫర్ అ ఫ్యాక్ట్ మనం తిరుమల తిరుపతిలో భక్తులని అటాక్ చేసిన న్యూస్ కూడా రీసెంట్ టైమ్స్ లో వింటూనే ఉన్నాం. ఓకే, మీ రీల్స్ కోసం మీరు మీ లైఫ్ ని రిస్క్ చెయ్యండి, కానీ మీరు అలా రీల్స్ చేసే టైంలో ఇన్ కేస్ వైల్డ్ యానిమల్స్ వస్తే వాటికి తెలియదు కదా గీతా రాయల్ రీల్స్ చేస్తుంది, కాసేపు ఆగిపోదాము అని. అవి ఎప్పుడైనా వచ్చి మీ మీద అటాక్ చేస్తే అగైన్ అలా జరగాలని కాదు, జస్ట్ ఆస్కింగ్. జరిగేది ఎలా అయినా జరుగుతుంది, ఇంట్లో ఉన్నా జరుగుతుంది, బయటికి వెళ్ళినా జరుగుతుంది అని డిఫెండ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఐ గెట్ ఇట్, బట్ దట్స్ అ డిఫరెంట్ సినారియో ఆల్ టుగెదర్. తప్పు ఉండి కూడా గీతా రాయల్ విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది. ఇన్ కేస్ వైల్డ్ యానిమల్స్ వచ్చి ఆమెను అటాక్ చేసినా ఆర్ వేరే వాళ్ళని అటాక్ చేసినా, కార్ యాక్సిడెంట్స్ ఏమైనా జరిగినా, అప్పుడు తిరుమల తిరుపతిలో మేనేజ్మెంట్ బాగాలేదు, ప్రొటెక్షన్స్ లేవు, డివోటీస్ ని పట్టించుకోరు, భక్తులకి మినిమం సేఫ్టీ లేదు అని వీళ్ళే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ లో వచ్చి పెద్ద పెద్ద రీల్స్ చేస్తారు. అలా చేసి గవర్నమెంట్ అండ్ టీటీడీని బ్లేమ్ చేస్తారు. అదేంటి తను చేసిన వీడియోలో సాంగ్ లో ఎలాంటి ఆఫెన్స్ లేదు అని అంటారా? తను ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ బిగ్ బాస్ తర్వాత అయినా అట్లీస్ట్ కొంత గొప్ప గీతుకి తెలుగు ఆడియన్స్ లో రికగ్నైజేషన్ అనేది వచ్చింది.
సో తనని ఫాలో అయ్యేవారు గీతు చేసింది మనకు కూడా ఏం కాదు అని చేద్దామని అనుకుంటే ఘాట్ రోడ్లో కార్స్ పార్క్ చేసి సేఫ్టీ చూసుకోకుండా ఇలాంటి రీల్స్ చేయడం వల్ల ఎంత ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సిచ్యువేషన్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొంతమంది అనొచ్చు వేరే గుడిలలో చాలా మంది చేస్తున్నారు, తిరుమలలో తిరుపతిలో చేస్తే ఏంటి ప్రాబ్లం అని. తిరుమల తిరుపతి అనేది బిజీగా ఉండే ప్లేస్. ఎప్పుడు డే నైట్ వీక్ డేస్ వీకెండ్ అనకుండా ప్రతిరోజు బిజీగా ఉండే ఒక ప్లేస్ లో స్పెషల్లీ దర్శనం తర్వాత గుడి ముందు మీరు డాన్స్ చేసిన వీడియో పెడితే మిమ్మల్ని చూసి ఇంకొంతమంది లేని ఐడియా పుట్టి మనం కూడా చేద్దామన్న ఐడియా వస్తుంది. అండ్ ఇంకొకటి ప్రశాంతంగా గుడికి వచ్చిన భక్తులకి ఇబ్బంది కూడా అవుతుంది. అండ్ ఆల్రెడీ తిరుమలలో క్రౌడ్ ఇష్యూస్ గురించి డే ఇన్ డే అవుట్ ఏదో ఒక న్యూస్ వస్తూనే ఉంటుంది. అండ్ మీరు ఇలాంటి రీల్స్ చేయడం వల్ల అక్కడున్న పబ్లిక్ స్టార్ట్ చేశారనుకోండి, మేనేజ్మెంట్ టీటీడీకి ఎంత కష్టం అక్కడున్న పబ్లిక్ ని కంట్రోల్ చేయాలా, ఇలా రీల్స్ చేసే వాళ్ళని ఆపాలా. అసలు ఇమాజిన్ ఎంత కియాస్ క్రియేట్ అవుతుంది. మెమరీస్ క్యాప్చర్ చేసుకోవడానికి ఫొటోస్ దిగడంలో తప్పులేదు, అలా చాలా మంది చేస్తారు. కానీ రీల్స్ చేస్తాం, వీడియోస్ చేస్తాం, వ్లాగింగ్ అప్లోడ్ చేస్తాము అంటే మాత్రం తప్పు. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గీతా రాయల్ ఆర్ ఎనీవన్ ఎల్స్. ఇన్ కేస్ మీకు తెలియకుండా మీరు రీల్ తీసి అప్లోడ్ చేస్తే దానికి ఆడియన్స్ మిమ్మల్ని కాల్ అవుట్ చేసి మీ మీద టీటీడీ యాక్షన్ తీసుకుంటే మీరు తప్పు తెలుసుకొని అపాలజీ వీడియో చేసి ఉన్న వీడియోని డిలీట్ చేస్తే మ్యాటర్ అక్కడితో క్లోజ్ అయ్యేది. అట్లీస్ట్ నీ ఫాలోవర్స్ కి ఆర్ జనరల్ పబ్లిక్ కి నీ మీద పాజిటివ్ కాకపోయినా అట్లీస్ట్ నెగిటివ్ ఫీలింగ్ వచ్చేది కాదు. ఇన్స్టెడ్ వాట్ డిడ్ యూ చూస్, మీరు విక్టిమ్ కార్డ్ ప్లే చేయడానికి ట్రై చేశారు. దట్ ఈస్ రాంగ్ అంటున్నా. తిరుమల తిరుపతి అనేది ఒక పుణ్యక్షేత్రం, అది హాలిడే ట్రిప్ కాదు. తిరుమలలో వ్లాగ్ చెయ్యొద్దు అని నేను అనట్లేదు. వెళ్తున్నాము వస్తున్నాము బస్, మీ ఇష్టం ఏదైనా వ్లాగ్ తీసుకొని, దానికి నేనేం అనట్లేదు. బట్ రూల్స్ ని ఫాలో అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. మీ సేఫ్టీ మీకు చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు నిర్లక్ష్యంగా రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేసి మీ మీద ఏదైనా అయితే దాని బ్లేమ్ మాత్రం గవర్నమెంట్ లేదా టీటీడీ మీద వేస్తాము అంటే తప్పు. రూల్స్ ని ఫర్ అ రీజన్ పెడతారు. గీతారాయ్ అనే కాదు, ఎవరైనా సరే రూల్స్ ఫాలో అవ్వడం, స్పెషల్లీ గవర్నమెంట్ కొన్ని రూల్స్ మన సేఫ్టీ కోసమే పెడతారు. ప్లీజ్ ఫాలో అవ్వడం అనేది బేసిక్ సిటిజన్ రెస్పాన్సిబిలిటీ. So that's all for this video. What do you guys think about the entire controversy? గీతు ఫస్ట్ రీల్ మళ్ళీ అపాలజీ వీడియో చేయకుండా సెకండ్ రీల్ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం గురించి ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ గైస్ లైక్ ఇట్. ఇఫ్ యూ డూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.